ఓం నమ శివాయ. హరహర మహాదేవ. కార్తీక పురాణము 17వ అధ్యాయము 17వ రోజు పారాయణము. అంగీరసుడు ధనలోభమునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులను సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది గనుక స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధమునకు కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమును పదార్థ జ్ఞానమును కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అను ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లు అనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా యున్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండునదే ఆత్మ ఎనుబడును. నేను అను నాది అని శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులను నన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులను కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మకర శరీరంబులను మూడింటియందున నేను నాదు అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టులా శరీరము ఇంద్రియాలు దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలను సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అను పదమునకు కించిత్వాతి విశిష్టమందు జీవాత్మ అని అర్థము. తత్ అనుపాదము అనేదే జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయక సచ్చిదానంద రూపమొకటే నిలుచును. అదే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములను శరీరమునకే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదనియు ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవించుట చేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూష నోనార్చి సంసార బంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మనుష్టము చేయువలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియెను. ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తాదశ అధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. ఇటువంటి భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.